విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామ సర్పంచ్ సర్నాల గంగారత్నం, సర్నాల బాలాజీ ఆధ్వర్యంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత ప్రభుత్వం ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్త ఫ్లైట్లు రాకపోగా ఉన్న ఫ్లైట్లు తీసేశారని ఆరోపించారు. ఎన్నికలకు 6 నెలల ముందు జగన్కి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పానని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి మతాల గురించి మాట్లాడకపోవడమే మంచిదన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గూడవల్లి నర్సయ్య, బొప్పన హరికృష్ణ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి తల్లికే నచ్చని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే సిద్ధంగా లేరు. ప్రతిపక్షాలు ఎక్కువ రాశారు. అలాగే నేను కూడా 164 సీట్లతో ఎప్పుడు ఇవ్వని మ్యాండేట్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓట్లు చేరలేమని, అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ బీజేపీ కూడా 10 సీట్లు ఇస్తే 7 సీట్లు గెలిచిన పరిస్థితి. అలాగే కేవలం 5 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిచిన పార్లమెంట్ సీట్లు 2 గెలవగలిగారు. అభ్యర్థుల విషయం కానీ ఏ విషయం కానీ. అలాగే సుపరిపాలనకు తార్కాణం చంద్రబాబు నాయుడు గారు వరదలు వస్తే చంద్రబాబు గారి మీద నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఏ స్థాయిలో ఉంటుందనేది ఒక ఉదాహరణ. 740 కోట్ల రూపాయలు ఫ్లడ్ ఎఫెక్టెడ్ వల్ల సింగనగర్లో కానీ, అజిత్ సింగ్ నగర్లో కానీ, లేకపోతే జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ కానీ, జక్కంపూడిలో కానీ, మా కాన్షియస్లో అంబాపురం కానీ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టేటప్పుడు 750 కోట్ల రూపాయలు. ఈ రోజుకి 470 కోట్ల రూపాయలు ప్రజల నుంచి విరాళాల రూపంలో వచ్చి తెలుస్తుంది. అది సుపరిపాలనకి మంచి ప్రభుత్వానికి తార్కాణంగానే భావిస్తూ ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి, నేను అనుకున్నా బహుశా దాదాపు 750 కోట్ల ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో ఎన్యూమరేషన్ కానీ, నష్టపరిహారం కానీ, 25,000 రూపాయలు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది కానీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది కానీ, పైన 10,000 కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, 2 వీలర్స్ కానీ, కార్ కానీ అన్నిటికీ ఇచ్చిన డబ్బులు దాతల నుంచే వస్తున్నాయి. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు గారి మీద నమ్మకం